హాయ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మనము కొత్త వచ్చేసాము. అదే సమయం అంటే టైం ఎంత విలువైందో ఈ కథ ద్వారా మనం నేర్చుకుందాం. మరి కథలోకి వెళ్ళిపోదామా? సరే పదండి, కథని తెలుసుకుందాం, నీతిని నేర్చుకుందాం. అనగనగా ఒక గ్రామంలో రాజు అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు. రాజుకి ఆటలంటే చాలా ఇష్టం, కానీ సమయం విలువ తెలియదు. ఎప్పుడు ఆటలు ఆడుతూనే ఉండేవాడు. పనులన్నీ ఆలస్యంగా చేసేవాడు. ఒకరోజు రాజు వాళ్ళ నాన్న ఒక మొక్కని ఇచ్చి దానికి ప్రతిరోజు నీళ్లు పోయమని చెప్పారు. రాజు సరే అని చెప్పి ఆ రోజు నీళ్లు పోశాడు. కానీ మరుసటి రోజు ఆటల్లో పడిపోయి మొక్కకి నీళ్లు పోయడం మర్చిపోయాడు. ఆ మొక్క వాడిపోవడం మొదలుపెట్టింది. కొద్ది రోజుల తర్వాత ఆ మొక్క పూర్తిగా వాడిపోయి చనిపోయింది. రాజుకి చాలా బాధ కలిగింది. అప్పుడు వాళ్ళ నాన్న వచ్చి, చూసావా, నువ్వు సరైన సమయానికి నీళ్లు పోయకపోవడం వల్ల ఈ మొక్క చనిపోయింది. సమయము చాలా విలువైంది. ఏ పనినైనా సరైన సమయానికి చేస్తేనే దాని ఫలితం బాగుంటుంది అని చెప్పారు. ఆ రోజు నుండి రాజు సమయం విలువ తెలుసుకున్నాడు. ఆటలు ఆడుకునే సమయం, చదువుకునే సమయం, పనులు చేసే సమయం అని విభజించుకున్నాడు. అప్పటి నుండి అతను ఏ పని చేసినా సరైన సమయానికి చేసేవాడు. ఇందులోని నీతి: సమయం ఎంతో విలువైనది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక్కసారి పోయిన సమయం మళ్ళీ తిరిగి రాదు. మరి కథ నచ్చింది కదా పిల్లలు? మరో కథతో మళ్ళీ కలుద్దాం. Please like, share and subscribe.